ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మన రోజును ప్రార్థనతో ప్రారంభించాలి. అప్పుడే ఆ రోజులో మనం జయాన్ని పొందుకోగలం. ఈరోజు మీకోసం ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థించే ముందు దేవుని యొక్క మాటలతో మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నాను. ఈరోజు కొంతమంది ఈరోజు ఏ విధంగా గడుస్తుందా అని అనుకుంటూ ఉన్నారు కదా. మీకు విషయం చెప్పిన, ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించాడు, సజీవంగా నువ్వు లేచావు, ఈరోజు ప్రార్థనలు ఏకీభవిస్తున్నావు, దేవుణ్ణి స్తుతిస్తున్నావు, దేవునికి ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయన నీ మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. శ్రమలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. దానిని ఏ విధంగా జయించాలి అనేది దేవుని యొద్ద నుండి మనం బలాన్ని పొందుకోవాలి. మీకు విషయం చెప్పిన, పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందంటే మనం దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందురు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతులుగా తీర్చారు. మనం ఎందుకు భయపడాలి? సమస్యను చూసి మనం ఎందుకు భయపడాలి? నీకున్న ఇబ్బందిని చూసి ఎందుకు భయపడాలి? నీకున్న అప్పులను బట్టి ఎందుకు భయపడాలి? లేదా నీకున్న ఆ శత్రువులను బట్టి నువ్వు ఎందుకు భయపడాలి? నీతో ఉన్నవాడు నీ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నీతిమంతునిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దాడు. కాబట్టి నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఈరోజు ఎలా గడుస్తుందా, లేదంటే ఈరోజు నాకు ఈ డెడ్ లైన్స్ ఉన్నాయి, ఈ డెడ్ లైన్స్ నుండి నన్ను ఎవరు కాపాడుతారు, నాకు ఎవరు సహాయం చేస్తారని దిగులు పడకు. దేవుడే నీ సహాయకుడు. నమ్ముతున్నావా? ఈ ప్రార్థనలు ఏకీభవించు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. గొప్ప మాటలతో మమ్మల్ని బలపరచు. అవును తండ్రి, మేము సింహము వలె ధైర్యంగా ఉంటాం, ఎందుకంటే నీవు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దావు. తండ్రి, నీకు స్తోత్రములు. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ధైర్యము, బలము, శక్తినివ్వండి. వారు చేస్తున్న ప్రతి పనిని దీవించండి. ఈ రోజంతటిలో కూడా నీవు తోడయండి. అయ్యా, ఎవరెవరు ఏ ఏ కార్యము, నూతన తలంపులు తలపెట్టి ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ కృప చేత నింపమని, ఈ రోజంతటిలో కూడా మేము చేయు ప్రతి పనిని ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి హృదయ వాంఛలను తీర్చమని, నీ కృపాక్షేమము చేత మమ్మల్ని భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.